ఎత్తైన కొండల మీద స్వయంభూగా వెలిసిన ముద్దలింగం. పరశురాముడు తన గొడ్డలితో స్వామివారి తలపై ఎందుకు అమావాస్య రోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఎందుకు నిద్ర చేస్తారు? హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మహి క్రియేషన్స్. ఈ సండే అయితే మీ ముందుకు చాలా మంచి వీడియోతోనైతే వచ్చిన. ప్రజెంట్ మనం వచ్చేసి నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు దగ్గర అయితే ఉన్నాం. అసలు ఈ లింగానికి ఉన్న స్టోరీ ఏంది, ఆ 3 గుండ్ల మీద ఎందుకు స్వామివారు వెలిసిర్రు, అది మొత్తం నేనైతే హిస్టరీ చెప్తా. సాక్షాత్తు పరశురాముడే ప్రతిష్టాపన చేసింది లింగాన్ని. ఇక్కడ అమావాస్యకు కూడా చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకు అంత ప్రత్యేకమైన రోజు మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ గుడి గురించి. చాలా లాంగ్ నుంచి అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన మీకోసం ఈ వీడియో అందిద్దామని. మీరు కూడా ఫస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ని అందరికీ షేర్ చేసి అందరితో లైక్ చేపియండి. మన తెలంగాణలోనే అతి పురాతనమైన శైవ క్షేత్రంలో ఇది ఒకటి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఎండు వరకు చూడండి. ఎలా ఉందో వీడియో ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ నుంచి నాకు తెలుస్తుంది వీడియోస్ నేను ఎలా తీస్తున్నానో. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్టింగ్లో అయితే ఉన్నాం. మనకి ఇక్కడ గుడి దగ్గర అయితే 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి మెట్ల మార్గం. దాదాపు 370 మెట్లు అయితే పైనకెక్కి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. మేము కింద బైక్ పెట్టి మెట్ల ద్వారానే వెళ్తున్నాం. అక్కడ ఇంకో సబ్వే ఉంది, అది డైరెక్ట్ గుట్ట మీదకి వెళ్ళిపోతుంది. కార్లు అట్లా నడవని వాళ్ళు మొత్తం వెహికల్స్ వెళ్ళిపోతున్నారు. ఈ మొత్తం 370 స్టెప్స్ ఎక్కి స్వామివారిని అయితే దర్శించుకుందాం. పైన స్టెప్స్ ఎక్కేటప్పుడు ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. మీరు కూడా నాతో జర్నీ స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ ద జర్నీ. ఇట్లా మనం మెట్ల వే నుంచి వస్తుంటే కొంత దూరం వచ్చిన తర్వాత సాక్షాత్తు ఆదిదేవుడే మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడు. మీరు కూడా చూసుకోవచ్చు, మస్తు పెద్దగా అయితే ఉంది బొమ్మ. అట్లనే ఇంకా కొంచెం సేపు మెట్లెక్కి మనం గుడిని అయితే చేరుకుంటాం. ఈ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి చరిత్ర ఏంటంటే, పూర్వం త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు అనే ఒక రాజు అయితే ఉంటాడు. ఆ రాజు ఒకరోజు వేటకైతే పోతాడు. వేటలో ఫుల్ అయితే ఆకలి అవుతుంది ఆ రాజుకి. ఇక రాజు ఏం చేస్తాడంటే దగ్గరలో ఉన్న ముని ఆశ్రమంకి అయితే పోతాడు. ఆ ఆశ్రమానికి ముని ఎవరంటే జమదగ్ని మహర్షి. ఈ జమదగ్ని మహర్షి ఎవరంటే రేణుకా ఎల్లమ్మ దేవి వాళ్ళ భర్త, పరశురాముని యొక్క తండ్రి. ఇక పోయిన తర్వాత రాజుకు విందు ఏర్పాటు చేస్తాడు. ఆ మహర్షి దగ్గర ఒక ఆవు అయితే ఉంటుంది, కామధేను అని. ఆ ఆవు ఏం చేస్తుందంటే కోరిన కోరికలు అయితే తీరుస్తూ ఉంటుంది. ఎలాగైనా ఆవును సొంతం చేసుకోవాలని కార్తవీర్యార్జునుడు అయితే అనుకుంటాడు. అప్పుడు ముని ఏమంటాడంటే నేను ఇవ్వను అని చెప్తాడు. అప్పుడు కోపంతో కార్తవీర్యార్జునుడు అయితే జమదగ్నిని సంహరిస్తాడు. సంహరించి ఆవునైతే తీసుకొని వెళ్ళిపోతాడు తన దగ్గరికి వెళ్ళి. ఇదంతా పరశురామునికి తెలియదు. పరశురాముడు ఆవులను కాయడానికి వేటకైతే పోతాడు. ఇక పొయ్యి తిరిగి వచ్చిన తర్వాత ఇదంతా తెలుసుకొని కార్తవీర్యార్జునుని అయితే సంహరించాలని నిశ్చయించుకుంటాడు. పెద్ద యుద్ధంలో అయితే కార్తవీర్యార్జునుని అయితే సంహరిస్తాడు పరశురాముడు. తర్వాత ఇట్లాగే భూలోకంలో ప్రజల్ని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో క్షత్రియ రాజులందరినీ కూడా సంహరిస్తాడు. సంహరించిన తర్వాత తన పాపాలన్నీ పొడగొట్టుకోవాలని నిశ్చయించుకొని 108 లింగాలను అయితే ప్రతిష్టాపన చేయాలనుకుంటాడు. అట్లా భూలోకం చుట్టూ 21 ప్రదక్షిణలు అయితే చేసి 107 లింగాలను అయితే సక్సెస్ఫుల్లీ అయితే ప్రతిష్టాపన చేస్తాడు. చేసిన తర్వాత ఈ చివరిది 108వ లింగమే ఈ చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి.
ఇక్కడ వచ్చిన తర్వాత లింగాన్ని అయితే ప్రతిష్టాపన చేస్తాడు. ఎంత తపస్సు చేసినా శివుడు అయితే ప్రత్యక్షం అవ్వడు. ఇక కోపంతో తన దగ్గర ఉన్న గండ్రగొడ్డలతో శివుని నెత్తి మీద అయితే కొడతాడు. అప్పుడు ఆ కొట్టిన దెబ్బల నుంచి జడలు అయితే పుట్టుకొని వస్తాయి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే, నేను ఇక్కడనే జడల రామలింగేశ్వర స్వామిగా అయితే ప్రత్యక్షం అవుతాను, ఇక్కడనే కలియుగంలో ఇదే టెంపుల్ చాలా పెద్దగా ప్రసిద్ధి పొందుతుందని పరశురాముడికి అయితే మాటిస్తాడు. తర్వాత దగ్గరున్న 3 గుండ్ల మీద అయితే ముద్దలింగంగా అయితే మళ్ళీ ప్రసిద్ధి చెందుతాడు స్వామివారైతే. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ అమావాస్యకు ఉన్న చరిత్ర ఏంటంటే, అమావాస్య రోజు కొన్ని వేల సంఖ్యలో అయితే భక్తులు ఇక్కడికి వస్తారు. ఎందుకు అంటే వాళ్ళ మీద ఉన్న చెడుని దయ్యాలని అన్నీ తీసేపించుకోవడానికి. ఇక్కడ ఒక మెడికల్ బండానే ఉంటుంది. అక్కడ వచ్చి నిద్ర చేస్తే మన ఆరోగ్యంలో ఎట్లాంటి రోగాలున్నా పోతాయని ఇక్కడ భక్తులు చాలా నమ్ముతారు. ఈ చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి చరిత్ర. ఇప్పుడు మనం ఆ 3 గుండ్ల మీద ఉన్న ముద్దలింగాన్ని అయితే దర్శనం చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఆ ప్రత్యేకత, ఆ అద్భుతం ఏంటంటే, ఇప్పుడు మన వెనుక కనిపిస్తున్న 3 గుండ్ల మీద చిట్ట చివరిన అయితే స్వయంభూ ఒక లింగం అయితే వెలిసింది. అక్కడ వెళ్ళి మనం ఆ లింగాన్ని అయితే చూపిద్దాం. ఈ కొండలైతే ట్రెక్కింగ్ అయితే వేయబోతున్నాం. ఇప్పుడు లెట్స్ గో. మనం ఈ అద్భుతమైన 3 కొండలను అయితే ట్రెక్కింగ్ చేస్తున్నాం. చూడండి, ఈ కొండల మీదకి ఎక్కిన తర్వాత అక్కడ శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోబోతున్నాం. చూడండి కొండలన్నీ ఎట్లున్నాయో మొత్తం. ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అసలు. కాదంటే వాళ్ళు కాదు ఏంటంటే లింగం పైన ఇక్కడ ఈ జడల రామలింగేశ్వర స్వామి అయితే 3 గుండ్ల మీద అయితే వెలిసిండు. ఆ పైన ఈ మధ్యలో కొండ మీద అయితే వెలిసిండు. ఇప్పుడున్న ఈ చిన్న సందుల నుంచి అయితే ప్రతి ఒక్క భక్తుడు వెళ్తాడు. ఇక్కడ నమ్మకం ఏంటంటే, వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలన్నీ ఈ సందులోకి వెళ్తే తొలగిపోతాయని భక్తులు ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఎంత సైజు ఉన్న వాళ్ళైనా సరే ఈ సందుల నుంచి అయితే పడతారు. ఒకసారి నేను కూడా అయితే ట్రై చేస్తాను. దానికోసమే నేను ఇక్కడికి వచ్చిన. నేను ఈ ట్రెక్కింగ్ అయితే ఒకసారి మనం కంప్లీట్ చేద్దాం. దేవుని పైన నమ్మకంతోనైతే లోపలికి వెళ్తున్నా. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో సందు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మవారి ఈగల్ల తల్లి ఏమమ్మ తల్లి నీకు తండ్రి కడుపుల్ల నాది మైమూడు వీటు. ఇప్పుడు మనం వచ్చేసి చెరువుగట్టులోనే అతిపెద్ద గుండు మీద అయితే ఉన్నాం. ఇది ఒక పెద్ద కొండ, కానీ దీన్ని గుండు అని పిలుస్తారు. ఇక్కడే స్వామివారు అయితే 3 గుండ్ల మీద చివరి గుండు మీద అయితే వెలిసిండు స్వయంభూ లింగం. ఇప్పుడు మన వెనకాలైతే చూసుకోవచ్చు 3 పెద్ద గుండ్లు అయితే కనిపిస్తున్నాయి. 1, 2, 3. ఆ గుండు మధ్యలోకి వెళ్ళి కూడా భక్తులు అయితే వస్తుంటారు. చిన్న గ్యాప్లో నుంచి పైన అయితే స్వయంభూ లింగాన్ని అయితే మనం దర్శించుకోవచ్చు. అసలు లింగం కింద అయితే ఉంది. ఇక్కడ కూడా స్వామివారు స్వయంభూగా అయితే వెలిసారు. ఇక్కడ చరిత్ర అయితే ఈ 3 గుండ్ల మీద అయితే స్వామివారు వెలిసిరు అని చెప్పిన కదా. ఇక్కడనే స్వామివారు ఈ కొండ మీద స్వయంభూగా అయితే ముద్దలింగంగా అయితే వెలిసిండు. కిందున్న స్వామి అయితే జడల రామలింగేశ్వర స్వామి. ఇక్కడ ఉన్న స్వామి పేరు ముద్దల రామలింగేశ్వర స్వామి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు లోపల స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. ఈ అద్భుతమైన ప్లేస్లో ఈ 3 గుండ్ల మీద చివరి గుండు మీద అయితే స్వామివారు ఇక్కడ వెలిసిరు. మనకు ఎట్లా వెలిసిరు అనేది మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం.
స్వామి చెప్పండి ఎట్లా వెలిసింది స్వామి అని. పరశురాముడు తపస్సు ఆ గుండు పక్కన తపస్సు చేస్తుంటే శివుడి కోసం తపస్సు చేస్తుంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ ప్రత్యక్షమై మళ్ళీ అక్కడికి పోయి ఆ గుండు దగ్గరికి పరశురాముడి దగ్గరికి పోయేసరికి ఆయన ఆగ్రహం ఆగలేక ఆయన గుడ్డలతో నరికితే ఈ వెనకాల జడలు వచ్చినాయి. ఆ జడలు వచ్చిన వెంటనే ఆ గుండు సాటుకు పోయి అక్కడ దాక్కొని అక్కడ లింగమై వెలిచిండు. ఇక్కడ ఫస్ట్ వెలిసిండు, ఇక్కడ ఫస్ట్, అక్కడ సెకండ్ తర్వాత వెలిసిండు. అంటే ముందు స్వామివారు ఇక్కడనే వెలిసి, ఇక్కడ వెలిసిన తర్వాత పరశురాముడు కోపానికి అక్కడ పరశురాముడు ఆగ్రహం ఆపుకోలేక నరికితే అక్కడ ఆ గుండు సందులు తాగిండు. ఫస్ట్ ఇక్కడ స్వామివారు వెలిసిన తర్వాత పరశురాముడు ఆగ్రహంతో గొడ్డలతో కొడితే అక్కడ స్వామి దాక్కొని అక్కడే వెలిస్తే జడలైతే వచ్చినాయంట వెనుక. అక్కడ ఉన్న స్వామి పేరేమో జడల రామలింగేశ్వర స్వామి, ఇక్కడనేమో ముద్ద రామలింగేశ్వర స్వామి అని ఇక్కడ స్వామివారు అయితే చెప్తుర్రు. ఎంతమంది భక్తులు వస్తారు స్వామి రోజు? రోజు 2,000-3,000 చిల్లర వస్తారు. 2,000-3,000 భక్తులు వస్తుంటారు. అమావాస్య రోజు అసలు ప్రత్యేకత ఏమది? అమావాస్య రోజు ఈ గాలి ఏదన్నా చెడు ఇవి ఉంటాయి కదా, అవి పోనీకి అమావాస్యకు వస్తారు జనాలు. అమావాస్య రోజు ఇక్కడ మన గాలి భూత పేతాలు ఉంటే అవి తొలగిపోతాయని బాగా నమ్ముతారు కాబట్టి కొన్ని వేలలో సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేస్తారు.